అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటారు, ఫైర్ విత్ ఇన్ కదండి, లోపటి నుంచి ఆ ఫైర్ అన్నది రావాలి మనము జీవితంలో ఎదగడానికి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇందులో మళ్ళీ లాజికల్ తీయద్దు, ఒక స్టోరీ. ఇందులో నీతి పాఠం మనం నేర్చుకోవాలి. ఒక రాకెట్ ఎగురుతుంటే కాకి వెళ్ళిందంట. వెళ్ళి, రాకెట్ బావా నీకు అంత స్పీడ్ ఎయిట్కెళ్ళి వస్తుంది, నేను ఎంత ట్రై చేసినా కూడా ఆ స్పీడ్ నాకు వస్తలేదు అనిందంట. రాకెట్ అనిందంట, నాకు కింద చూడు బామ్మర్ది అనిందంట. కింద ఏముంటుంది? ఫైర్ ఉంటుంది. నీకు కూడా కింద ఫైర్ ఉంటే నాకన్నా స్పీడ్గా ఎగురుతావు అని చెప్పిందంట. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వినడానికి కామెడీగా ఉంది, కానీ చాలామంది యువతలో ఆ ఫైర్ అన్నది లేదండి. ఫైర్ ఉంది. దేనికి ఉంది? చెత్త పనులు చేయడానికి ఫైర్ ఉంది. అయ్యా, గంజాయి తాగడానికి ఫైర్ ఉంది, ఎట్లాగైనా సంపాదిస్తాడు. వానికి మందు తాగాలి అనేసరికి జేబులో రూపాయి లేకపోయినా సాయంత్రం కల్లా పుట్టిస్తాడు ఏడికెళ్ళో, అంత ఫైర్ అయితే ఉంది. కాపీ కొట్టడానికి ఫైర్ ఉంది ఎగ్జామ్స్లో. ఓ ఎస్, బ్రహ్మాండంగా రకరకాలుగా విచిత్రంగా కాపీలు కొడుతారు, దాంట్లో ఫైర్ ఉంది. ఒకరిని తిట్టడానికి ఫైర్ ఉంది, కొట్లాడుకోవడానికి ఫైర్ ఉంది, కానీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఆ ఫైర్ అన్నది ఉపయోగిస్తలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను. మనము ఎదగాలి అంటే ఫైర్, ఆ లోపటి నుంచి ఆ మంట రావాలి అండి, మంట రావాలి. కసితో నాస్తి దుర్భిక్షం అంట. నేను ఆ కసి అన్నది ఉండాలి, ఎదగాలి అన్న కసి ఉండాలి. ఊరికే కోరుకుంటే సరిపోదు, కోరికలు చాలామందికి ఉంటాయి. కోరికలే గుర్రాలైతే అన్న ఒక ఇది కూడా ఉంది కదా, సూక్తి. అట్లా కాదండి. ఆ కోరికలు ఉండడం తప్పులేదు, కానీ దాన్ని నెరవేర్చుకోవాలి అంటే నేనేం చెయ్యాలి? మామూలు చిన్న చిన్న పనులు చేస్తే కాదండి. ఒలింపిక్ మెడల్ కొట్టాలి అంటే నిత్యము 8 గంటలు ప్రాక్టీస్ చేయాల్సిందే, అప్పుడే ఒలింపిక్ గోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది కూడా ఉత్తిగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కష్టపడాలి, సాధించాలి. అది కూడా ఇష్టపడుతూ కష్టపడాలి, ఒక ప్యాషన్తో కష్టపడాలి. నేను ఏదైనా సాధించాలి అన్న కసితో కష్టపడితే జీవితంలో ఎదుగుతాము, లేదా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటాము. ఇది సత్యము. జై హింద్.